దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు మా యొక్క యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వింటున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రతిరోజు వాగ్దానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నా. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అలానే నా ఫేస్బుక్, ఇన్స్టా కూడా సేమ్ నేమ్తో ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ వస్తున్న వాగ్దానాలు కూడా మీరు చూడవచ్చు. ఇది నా వాగ్దానాన్ని ప్రసంగి గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తాం. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటయే ఇది ఏ వానికి భాగ్యము అంటాం. ఇదే మాటను 3వ అధ్యాయంలో కూడా భక్తుడు మరొకసారి ఇక్కడ మనం చూస్తే 3వ అధ్యాయంలో కూడా ఇట్టి మాటని మనం చూస్తే అంటారు, ఇలాగా దేవుడిచ్చిన దాన్ని సంతోషంగా అనుభవించడమే అది మనకి బహుమానముగా అనుగ్రహించబడిందని మనం చూస్తాం. 13వ వచనం చూడండి, 3:13లో ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. భాగ్యము, బహుమానం, ఈ రెండు పదాలు ఇక్కడ మనం చూస్తాం. నిజమేనండి, సంపాదించిందంతా కూడా అనుభవించగలుగుతున్నారా? అందరూ అనుభవించలేకపోతున్నారు. సంపాదించిందంట అప్పులకి ఇచ్చుకోవడానికి, వడ్డీలకి ఇవ్వడానికి, లేకపోతే త్రాగుబోతులైతే వాటికి వెచ్చించేస్తూ ఉంటారు. సంపాదించింది ఇంటికి రావడం, అది మనం కుటుంబం అంతా కూడా అనుభవించుతున్నామంటే అది గొప్ప భాగ్యం, అది బహుమానం. అదే మాట ఇక్కడ మనం చూస్తున్న రెండు పదాలు, భాగ్యము, బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుని బహుమానం. చాలా అనుకుంటాం, ఇది ఉంటే భాగ్యము, ఆస్తులుంటే భాగ్యము, పిల్లలు భాగ్యము, లేకపోతే ఇంకా ఏవేవో సంపాదించుకుంది అదే భాగ్యం అనుకుంటాం కదా. నిజమైతే దేవుని వాక్యం చూస్తే మనం సంపాదించింది అనుభవించుటే అది గొప్ప భాగ్యం. ఇప్పుడు చూడండి, డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, సంపాదిస్తారు కానీ తినలేరు. ఇతర అనారోగ్యాలు ఉంటాయి. ఈ ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉందనుకోండి, అరగదు, అబ్జార్ప్షన్ ఉండదు, వాళ్ళు తినలేరు. ఇలాగ అనేక పరిస్థితులు, స్ట్రెస్ ఉంది, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. తినగలుగుతారా? నెమ్మదిగా తినలేరు. కానీ నిజంగా సంపాదించింది అనుభవిస్తున్నామంటే దేవుని కృప. అట్టి కృప దేవుడు చూస్తున్న మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. మేము సంపాదించింది మీరు అన్నట్టుగా అప్పులకి, వాటికి వీటికి అయిపోతున్నాయండి, తినలేకపోతున్నాం అనుకుంటున్నారా? ప్రార్థన చేసుకోండి, ఈ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. అట్టి కృప, అట్టి బహుమానం, అట్టి భాగ్యము దేవుడు మీకు కూడా, మీ కుటుంబమును కూడా దేవుడు అనుగ్రహిస్తారు. కనుక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. సంపాదించిందా అనుభవించడానికి దేవుడు కృప మీకును, మీ కుటుంబములకును అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.